स्वामी व्रत गोविंद हरणम पार्वती पतये ओम तद्विष्णुचरणं सर्वव्याधि निवारणं समस्तपापक्षेकरं श्रीमन्नारायण पादोदकं पावनं शुभम् ऐश्वर्यवान यशस्वी भव वेंकटरमण परिपूर्ण प्रसाद चिरकसमंगली भव मनोवांఛాసిద్ధిరస్తు శ్రీమన్నారాయణ పరిపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు సుమంగళి భవతు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు శ్రీమన్నారాయణ పరిపూర్ణ ప్రసాద ఆయుష్మాన్ ఇష్టకామ్య మనోవాంఛా వెంకటరమణ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమన్నారాయణ జయరస్తు गेट वाल बड़ा बंडे नहीं है तू बोलरा ఏడున్నది ప్రోగ్రామ్ వచ్చినా మాకు కాణపాకం దగ్గర ఉన్నా అడిగిన బాబు స్వామి ఒకే రకం మాలలు వేద్దామా అందరికి పక్కన పెట్టుకుంటే కూర్చోడానికి ఉంటుంది లోపల వాటర్ బాటిల్
నేను ఇప్పుడు ప్రజెంట్ కాణిపాకం దగ్గర వాళ్ళు చేస్తాను. నేనే వస్తాను. తట్టతో ఇసుక తెప్పించారా అన్న కొద్దిగా రంగస్వామి ఒట్టి పూలేనా అవి అన్ని ఒక అట్రా చేయగలుగుతుంది. అయిపోయి చేయగలిగిపోతుంది. కనీసం కొండ కింద కన్నా వినపడేటట్టుగా అడుగుదాం. ఒక్కసారి చెప్దాం గోవింద నామాన్ని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామివారికి సహస్రనామార్చన అని ఉంటుంది. కొద్దిగా సౌండ్ తగ్గించాం. ఎన్ని నామాలున్నా అన్ని నామాలు కూడా ఆయనకి సంబంధించినటువంటి నామాలే. స్వామివారికి సంబంధించినటువంటి అత్యంత గొప్పదైనటువంటి నామం, ఉత్కృష్టమైనటువంటి నామం, స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి నామం గోవింద అని. ఆయన అన్ని నామాలు ఇష్టపడినప్పటికీ కూడా గోవింద అంటే మాత్రం అందరికీ వశమైపోతాడట స్వామి. అంత ఇష్టమైనటువంటి వారు ఆ నామాన్ని పలుకుతూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. గోవిందా గోవిందా. మనందరి కోసం ఇంకొకసారి గోవిందా. అరగడుగు దండాల వాడ గోవిందా గోవింద. అయితే ఈ రోజున చైత్రమాసం శుక్లపక్షం. వాస్తవంగా చెప్పాలంటే ఒక ధర్మశాస్త్ర నిర్ణయ ప్రకారంగా ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజుని చెప్తారు చిత్ర పూర్ణిమ రోజున. అట్లాగే ఈ రోజున స్వామివారు అత్యంత ఇష్టమైనటువంటి కళ్యాణోత్సవాన్ని కూడా కొన్ని క్షేత్రాలు, ఒంటిమిట్ట ఇత్యాది క్షేత్రాలలో ఈ రోజు కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చైత్ర పౌర్ణమి సంబంధించుకుని మనం మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా క్షేమంగా ఉండాలి, మన గ్రామానికి సుభిక్షమైనటువంటి స్థితి రావాలి, మన గ్రామంలో అందరూ కూడా పాడి పంటలు చల్లగా ఉండాలి, పశువులన్నీ కూడా చల్లగా ఉండాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా దీర్ఘ సుమంగళి యోగ్యత్వాన్ని కలిగి ఉండాలి, పిల్లా పాపలతో అందరూ కూడా చల్లగా ఉండాలని సంకల్పం చేసుకుని శ్రీయుతులు శ్రీమాన్ శ్రీ రేచర్ల గోత్రోద్భవులు కుమార్ నాయుడు గారు మరియు శాంతిశ్రీ దంపతులు తలంచి ఈ సంవత్సరం కళ్యాణోత్సవాన్ని ఇక్కడ చేయాలి అని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మన యొక్క
అందరికీ సుపరిచితులైనటువంటి గల్లా అరుణ్ కుమార్ గారికి మా యొక్క అందరి తరపున కూడా స్వాగతం సుస్వాగతం. మీ యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందమ్మా. చక్కగా స్వామి యొక్క ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉండి ఉన్నతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ స్వామి మీకు అందజేయాలని, ఈ గ్రామం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ చల్లగా గోవిందా ఓం వాద్యం చేయండి అయ్యా వాద్యం. ఓం లేచి నిలబడినా నమః सर्वेभ्यः श्री महावैष्णवेभ्यो महाभागवतेभ्यो महाजनेभ्यो नमो नमः. नमस्कारं कुर्यात् ब्रह्मादीनां गुरुं पूर्वमिन्द्यां पाञ्चरात्रं प्रवक्तारं वन्दे नारायणं ब्रह्मणे नमो नमः. उत्तिष्ठन्तो भूतविशालाः प्राणायाम्य प्राणायाम चैति ओम भूः ओम भवः ओम शवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఓం అపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సుమరు. నమస్కారం చేసుకోండి. శ్రీ గో అందరూ నమస్కారం చేసుకోండి. అయ్యా వాద్యం ఆపండి, వాద్యం ఆపండి. అమ్మ అందరూ నమస్కారం చేసుకుని చక్కగా సంకల్పం చెప్తున్నాం. మనసులో స్వామి వారిని చక్కగా కోరుకోండి. మీ కోరికలన్నీ కూడా కోరుకుంటూ నేను మొదలుపెట్టేటువంటి సంకల్పాన్ని స్వామి వారికి విన్నపం చేయండి. శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే ఖండే శకాబ్దే మేరోః దక్షిణ దేశ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే శ్రీకృష్ణ కావేర్యోః ఆలయే భగవతే భాగవత ఆచార్యాణం దివ్య సన్నిధో ఆదివరాహ క్షేత్రే బ్రహ్మాండ నాయకస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య ఏతత్ క్షేత్ర అధినాయకస్య శ్రీభూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య అనుగ్రహేణ అస్మిన్ గ్రామే నివాసితానాం సర్వేషాం భక్తజనానాం చ ఆయురారోగ్య ఐశ్వర్య శ్రీ హనుమతే సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామినః సహ కుటుంబానాం అస్య యజమాన్యస్య గోత్రోద్భవస్య. అందరూ కూడా మీ గోత్రాన్ని చక్కగా మనసులో ఒకసారి చెప్పుకోండి అమ్మా. గోత్రం చెప్పుకోండి మొట్టమొదట. గోత్రోద్భవస్య కుమార్ నామధేయ సధర్మపత్ని శాంతిశ్రీ నామ్యాః నిత్యశ్రీ నామ్యాః సా కుటుంబాన. అమ్మ అందరూ కూడా
మీ ఇంట్లో యజమాని యొక్క పేరు చెప్పుకోండి. తర్వాత యజమానురాలు పేరుతో మర్చిపోతామండి. అంతేకాకుండా మనం ఎన్నో కోరికలు కోరిన ఆయన దగ్గరికి వెళ్తాం. మా పిల్లకి పెళ్లి ఉంది స్వామి, ఒక 25 లక్షలు కావాలని ఒకళ్ళు, అట్లాగే స్వామి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అందులో నాకు ఇలా లాభాలు రావాలని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉండేవి. అందుకే అన్వాచార్యులు వారు చెప్తారు, విన్నపాలు వినవలే వింత వింతలు. స్వామి నువ్వు రోజు కూడా వింత వింతలు, ఎన్నో రకాలైనటువంటి వింత వింతలైనటువంటి విన్నపాలు, కోరికలన్నీ కూడా వింటూ ఉంటాను అక్కడ నుంచుని. అయినప్పటికీ కూడా ఆ కోరికను తీర్చేటువంటి వాడివిగా కోనేటి రాయడం నీకు పేరు కాబట్టి నువ్వు ఎన్ని కోరికలు కోరుకుంటారో అన్ని కోరికలు తీర్చేటువంటి వాడివిగానే ఉండాలి అక్కడ స్వామి అని అంటారు. అయితే నిజంగా మనం ఏం కోరుకోవాలి చెప్తుంది శాస్త్రం. ఏం కోరుకోవాలి అంటే అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర. ఈ శరీరం అటండి, ఈ కాళ్ళు చేతులు, జీవితం 100 సంవత్సరాలు అయితే అందులో రోగాలతో, కొన్ని రోషులతో, కొన్ని ఇబ్బందులతో ఒక 25 ఏళ్ళు తీసేస్తే ఒక 75 ఏళ్ళు బతకగలిగితే ఆ 75 ఏళ్లలో ఒక 25 ఏళ్ళు చిన్నప్పుడు చిన్న వయసుతోనూ కొద్దిగా పెద్ద అయిన చదువుతోనూ పోతుంది. 50 ఏళ్ళు పోతాయి. ఇంకా 50 ఏళ్ళు అనుకుంటే ఆ 50 ఏళ్ళలో మనం కొద్దిగా అభివృద్ధి చెందడానికి, మనకి కావాల్సినటువంటి సంపాదించుకోవడానికి ఒక 45 ఏళ్ళు 49 ఏళ్ళు పోతే కనీసం 1 సంవత్సరం అనుకుంటే ఆ 1 సంవత్సరంలో కూడా 12 నెలల పాటు 11 నెలలు మనకు అత్యంత అవసరమైనటువంటి సదుపాయాలు కావాలి అనుకుంటే ఇంకొక నెల ఉంటే ఆ నెలలో కూడా 30 రోజులు అనుకుంటే 29 రోజుల పాటు అత్యంత అవసరమైనటువంటి పనులన్నీ కూడా ఉన్నాయనుకుంటే ఇంకా 1 రోజు అనుకుంటే ఆ 1 రోజుకి 24 గంటలు అనుకుంటే ఆ 24 గంటల్లో కూడా 1440 నిమిషాలు అనుకుంటే 1440 నిమిషాల్లో మనకి ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి పనులు 1439 నిమిషాలు అయితే ఆ 1430 నిమిషాలు పోతే ఇంకా 1 నిమిషం అన్నా సరే మన జీవితం మొత్తం మీద చెప్తున్నాను 100 సంవత్సరాల జీవితంలో 1 నిమిషమైనా సరే ఆ స్వామిని మనకి ఈ కాళ్ళు సక్రమంగా ఇచ్చినందుకు, చేతులు సక్రమంగా ఇచ్చినందుకు, కళ్ళు చూడటానికి సక్రమంగా ఇచ్చినందుకు, ఇంకా మనకి ఎన్నో ఇబ్బందులు పెట్టకుండా ఆయన మనల్ని రక్షిస్తున్నందుకు మనం నిజంగా కృతజ్ఞతతో ఆ 1 నిమిషమైనా సరే గోవింద గోవింద అని కానీ నారాయణ నారాయణ అని కానీ చెప్పగలిగేటటువంటి యోగ్యతని మనం కలిగి ఉండాలి. అందుకే భీష్మాచార్యుల వారు బాణాలన్నీ మొత్తం శరీరం అంతా గుచ్చుకుందండి ఆ రోజున. ఆయనకి ఏం బాధ అంటే బాణాలన్నీ మొత్తం అర్జునుడు వేసేస్తే ఆ బాణాలలో నుంచి రక్తం కారిపోతూ ఉంటే ఆ శరీరం మొత్తం బాధపడుతూ ఉంటే నోరు మాట్లాడలేకుండా ఉంటే గుండెల్లో ఒక బాణం గట్టిగా గుచ్చుకుని ఉంటే కాళ్ళు చేతులు కలపలేకుండా, కాళ్ళు ఎత్తలేక, చేతులు ఎత్తలేక, స్వామికి నమస్కారం చేయలేకుండా ఉంటే ఆ బాణాలతో గుచ్చుకున్నటువంటి శరీరంతో గుండెల్లో నుంచి రక్తం బయటికి చిమ్ముతూ ఉంటే, గొంతుకులో నుంచి రక్తం చిమ్ముతూ ఉంటే, కళ్ళల్లో ఉన్నటువంటి బాణాలతో రక్తం చిమ్ముతూ ఉంటే ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం. నారాయణ అని ఒక్క నామాన్ని చెప్పాటండి ఆ రోజున. చూడండి ఎంత బాధ అనుభవించి చెప్పాడో ఆ నామం అంటే. అందుకే స్వామికి 2 నామాలంటే ఇష్టంట. 1 నారాయణ, 2 గోవింద. అన్నిటికన్నా కూడా ఇష్టమైనటువంటి నామం గోవింద. ఎందుకు గోవింద అనేటువంటి నామమే ఇష్టము అది కూడా చెప్పేస్తున్నాం 1 నిమిషం. ఎందుకంటే వైకుంఠంలో స్వామికి అన్ని ఉన్నాయి, కానీ అమ్మ ప్రేమ లేదండి. ఏం లేదండి? అమ్మ ప్రేమ లేదు వైకుంఠంలో. అమ్మ లేదు వైకుంఠంలో. ఈ అమ్మలు ఉన్నారంటే పక్కన పట్ట మహిషులు ఉన్నారు, కానీ సేవ చేసే మహిషులు ఉన్నారు, కానీ స్వామికి ఎలా ఉండాలట? అమ్మ తాడు పెట్టి కట్టాలట, చెవిని మెలి పెట్టాలట, కర్రతో కొట్టాలట. అర్థమైందండి? ఇవి ఇష్టం ఆయనకి. కానీ వైకుంఠంలో అంత సాహసం చేసేవాళ్ళు ఎవరు లేరు. స్వామి నుంచుంటే 10 మంది, కూర్చుంటే 100 మంది. ఎంతమంది అయినా సరే ఆయనకి ముందు వెనకాల ఎలా యక్షులు, గిన్నెలు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ స్వామి ముందు నుంచుంటారు. ఏమేమి సేవ చేయాలా, ఏమేమి సేవ, ఎప్పుడు నిత్యం ప్రతి సెకను కూడా నుంచుంటారు.
అది వైకుంఠంలో స్వామి పరిస్థితి. కానీ ఆయనకి లేనటువంటిది అక్కడ అమ్మ ప్రేమ. దానికోసమే రామావతారాన్ని తీసుకున్నారు మా రామచంద్రుడు. అయితే రామావతారంలో ఎవరికి జన్మించారండి? కౌసల్య అనేటటువంటి మాతకి జన్మించారు. కౌసల్య మాత స్వామి ఏవైతే అనుకుని వచ్చాడో కిందకి అవి ఏమీ చేయలే. ఏం చేసిందంటే 2 చేతులు కింద పెట్టి నేల మీద తన యొక్క స్వామి యొక్క 2 కాళ్ళ చిన్న పాదాలు ఉంటాయి, రాముడు వారి చిన్న పాదాలు, ఆ చిన్న పాదాలని తన యొక్క చేతుల్లో పెట్టించుకుని ఆయనకి పాదాలు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళిందట కౌసల్య మాత. గణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, సమర్పయామి, ఔపచారిక స్థానం సమర్పయామి, ఉదానీం సమర్పయామి, దుర్గాపూజనాః సమర్పయామి, వర్ధమంత్రం సమర్పయామి, యజ్ఞోపేతం సమర్పయామి, దివ్యాభరణాన్ని సమర్పయామి, పుణ్యపుష్పమాలికాన్ని సమర్పయామి, గంధమణేపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధమణేపయామి, కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి గంధమణేపయామి, కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి. పుణ్యపుష్పమాలికాన్ని సమర్పయామి, కుసుమాక్షతై పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నిరాకరాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పరిమళధూమాగ్రాపయామి. దీపం దర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఓం హం 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 ఇదం స్వాహా. దేవస్య త్వాసవేష్ణోః బాహుభ్యాం పూష్ణోస్తాభ్యామారదే ప్రాణాపానం. పరిమళధూమాగ్రాపయామి. దీపం దర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఆనందమంగళ పుణ్యం పుణ్యాహం వాదయిష్యే వాద్యతాం వర్ధంతాం శుభాని తచ్చయ్యో రావణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే స్వస్తిర్మానుషేభ్యః మూర్ధ్వం జగాతుమే సుజంసన్నో స్తుత్యపదే సుజనుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం త్రివిణోదా త్రివిణస్తస్కరస్య త్రివిణోదా త్రివిణస్కరస్య ప్రియం తదు త్రివిణోదా వేరపతి విషన్నో త్రివిణోదారాస్తే. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. హరే నమః. ఓం శ్రీకృష్ణాయ దేవస్య త్వాసవేశ్వరోః బాహుభ్యాం పూష్ణోస్తాభ్యామారదే ప్రాణాపానం వ్యామోదాన సమానాస్త ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం తాంబూలం సమర్పయామి. ఆనందమంగళ కర్పూర నీరాజన శ్రీకాంతాయ కళ్యాణదేవతాయ మంగళాశాసనపరై మదాచారి పురోగమై సర్వైశ్చ పూర్వయాచార్యే సత్కృతాయాస్తు మంగళం. వెంకటరమణ గోవింద. బోలో సీతారామచంద్ర భగవానికి జయ. ఆనందమంగళ కర్పూర నీరాజన ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష క్షేమయేవ చ రక్షాబంధస్య కర్తవ్యం శౌచధ్వజ వివర్జనం. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం
శ్రీకాంతాయ కళ్యాణ ओम येन देवाय मंत्रेण संप्रोक्ष येन देवा पवित्रेण राजा भक्त्यं पवित्रमोजुतोऽध्यापकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं ब्रह्मपुरीमहे यत्रस्मेते सामानातो भस्मस्यावरणस्मी च हिमो राजा प्रभृणाभिपुरातमा जातवेदा मूर्तियन्त्यापनातो ओम हरिः ओम अग्निमावाहयामि चत्वारि सदामतोरशमोरमेते महोमर्चागमाविवेशः विशेषकं सप्तास्तं त्रिपादं सप्तयपकं वरदं शक्तिवाणिज्य विभ्राणं शिक्षमुदः अवेदेरं निर्वदनं वावेदादिर्वेशे देवेद मन्त्रेण सम्प्रोक्ष शेषे देव प्रसोन सर्वाः पूर्वोजातस्वगर्भे हन्तः विराजमानस्य जगत्यमानप्रतिरुगाः राजोगाग्नवा विमुखो भवा सुमुखो भवा सुप्रसन्नो भवा वरदो भवा स्थिरो भवा स्थिराग्निवरं कृत्य ओम आहवनीयाय नमः ओम आहवनीयाय नमः गर्भाय नमः दुशीशाय नमः त्रिपदाय नमः दवारणाय नमः हरिः ओम भूर्भुवस्वरमित्यक्तं प्रतिष्ठाप्य ओम हरिः ओम सुधर्मपत्नी शान्ति श्रीनाम्यः नित्यश्रीनाम्यः सह कुटुम्बानां सभान्तवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु मनोवाञ्छा श्री सीतारामचन्द्र स्वामी परिपूर्णानुग्रह प्रसाद जनितेन मन्यस्वा अनुदेन मग्गुस्ताः अनुदेन मग्गुस्ताः सरस्वतेन मग्गुस्ताः देवसविध प्रासामि पूर्वो संकल्पदेव गुणविशेषिष्टायामस्यां भगवदाज्ञा भगवन्त्रीत्यनेता सकल देवता तृप्त्यर्थं पूर्णाहुति शान्ति होमं करिष्ये ओम पूर्णाद्रव्य देवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि सर्वोपचारान् समर्पयामि ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం గట్టి మేళం గోట్ మేళం శ్రీకాంతాయ కళ్యాణ హృదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురారతో అద్విప్రాసో విపణ్యమోజాగ్రవాగం సస్సవిందతే యశోయత్తరవం పూర్ణాది ముహూర్తస్సు ముహూర్తోస్తు వసార్థారాంజుహోతే ఉదార్మేధారాజివాయే శాహూయతే ఏషాదారా విశ్వం లోకే బింబవానాజ్య వదతే శోభాద్యంతే దేవాస్మై కామానే వావరుంధే అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు తతః స్వామినః కన్యాదానం కరిష్యేతే సంకల్ప్య కన్యాదానం అయ్యా మాధ్యమ పండి కన్యాదానం కరిష్యేతే ఓం सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपात् तभूमिं विश्वतो भृत्वा अत्यं सर्वं यद्भूतं यच्च भव्यं उदावृतनरशेषाणः चन्द्रपिनन्नेनाद्विरोहति एतावानस्य महिमा अतोऽध्यायागुश्च पूरुषः आदोश्चकृपाभूतानि कृपादत्यामृतं दिवि कृपादो भवति पुरुषः आदोस्यः भवास्वरः सासरानशने अभि महातिराणजायता राजोऽति पूरुषः पश्चात् भूमिमतो परः पुरुषेण हविषा मुहूर्तस्तु श्रीमद सिंचारंत संपत्गुणकरिं नोऽन्य निवार्य अय्या आपंడి వాద్యం ఆపండి श्रीमद सिंचारंत संपत्गुणकरिं नोऽन्य निवार्य वीर्यस्य अखिल लोक परिपालना परायणस्य महाजलोक मध्ये परिभ्रममाणानाम् अनेक कोटि ब्रह्माण्डानामेकतमे अव्यक्त महदहंकार पृथिव्यापस्तेजो वायुराकाशादिपरावरणैः आवृतेऽस्मिन् महति ब्रह्माण्ड खण्डमण्डले आधारसिक्त महातल पाताळादिभिः सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक षट्कस्य भागे अनेक फणिविराज फणिराजशेखरस्य
सहस्रफलामणि मंडल मंडिते हरिचुंडाला चुंड दोर्धंडल मंडिते लोकालो कन्या मे जागृतो भूयात् कन्या मे देहि पार्श्वयोः कन्या मे सर्वतो भूयात् तद्धानं मोक्षसाधनं विश्वम्भर सर्वभूतानेन विष्णुलोके महीयते कन्यादानसात् पुण्यार्थं तथा गोत्सोत्सरं करिष्ये ॐ हरिः ॐ हरिः ॐ हरिः ॐ इदं विष्णुर्विदक्रमे त्रिधारणदेवं समोणमस्यमानं अस्तु सावधान सुमुहूर्ते सावधान కళ్యాణదానం చేసినటువంటి జంట జనక మహారాజు గారు వారి భార్య వాళ్ళ స్థానంలో कुंकुम परिरंभो गुणानां निधिः पूर्वाचार्य गुणावबोधनकरा श्रीपाञ्चरात्रागम शास्त्राणामधिका समस्तफलदं श्रीवैष्णवं शाश्वतं गायान्नो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मङ्गलं सावधान सावधान मुहूर्ते सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान श्रीलव्यासपराशरार्जुन सुखा प्रह्लाद नागान्तक श्रीकण्ठ ध्रुव पुण्डरीक हनुमत् भीष्माम्बरीशोद्भव शेषाक्रूरवसिष्ठ नारद पयो जाता सनां भोग्यता एते भागवता विभीषण मुखाः कुर्वन्तु मा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी हरिसती भाग्यानुसंदायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान सृष्टि अष्टादशसहस्राणां गरुडदशभुवनानां अनेक कोटि ब्रह्माण्डानां इंद्राग्नि मधुरतपूर्णवायु कुबेर ईशानः दशदिक्पालकानाम् अनवज्रवाकोटिपणकास्वादित नारायण पादारविन्द निश्चयमानवानमकरन्द बिन्दु सन्दोहानां त्रयस्त्रिंशत्कोटि देवतानां चण्ड प्रचण्ड भद्र सुभद्र देवदे धातृ विधातृ महाद्वारपालकानां कुमुद कुमुदाक्ष पुण्डरीक वामन शङ्कर मांगल्य पूजा करिष्ये देवता पूजा करिष्ये मांगल्याधिष्ठान देवताभ्यो नमः ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि ओम प्रकृते नमः ओम विद्याये नमः ओम सर्वबोधयित प्रदाये ओम श्रद्धाये नमः ओम विभूत्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाये नमः ओम पद्महयाये नमः ओम हृदये नमः ओम स्वाहाये नमः ओम सुधाये नमः ओम नित्यवत्ताये नमः ओम आदित्याये नमः ओम नित्ये नमः ओम वत्सार्ये नमः ओम वसुपदाये नमः ओम कमलाये नमः ओम कान्ताये नमः ओम फलसम्भवाये नमः ओम मनसाप्रदाये नमः ओम मनगाये नमः ओम सिद्धये नमः ओम वेदसौम्यादिगौचन्ये नमः ओम महालक्ष्मी नमः
కళ్యాణము చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి వజ్రాచలమే వెండి పీటగా వెండి పీటగా నీలి గగనమే పందిరిగాగా పందిరిగాగా వజ్రాచలమే పెంగిదిగాగా దేవగంధములు నిన్ను ముట్టగా దేవగంధములు నిన్ను ముట్టగా పువ్వులు బాణలు జల జల కురియగా కళ్యాణము కళ్యాణము చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురా భక్తోత్సవాయుడు 116 కళ్యాణ నిజయే నిజకీర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటదేవతైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమం ధనన్నః శ్రీ భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా ధనలక్ష్మీ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీసాయ పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానశ్చోభనశ్చోభమాన కళ్యాణః మంగళీర్యం మధురిమాతం సుమేధస్యదాం సౌభాగ్యమస్యే దత్తాజాతా ఫలసిద్ధిరస్తు శ్రీభూనీలాసమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద శీఘ్రమేవ కన్యాదాన యోగ్యత సిద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు సమస్త సన్మంగళాని భవంతు కళ్యాణ ప్రాప్తి ఆశీస్యంతు సకల కళ్యాణ సమృద్ధిరస్తు అమ్మా కళ్యాణోత్సవం స్వామివారి యొక్క కళ్యాణ